రోజంతా ఆయన గారు పనులు చేస్తూ నేను ఇలా కూర్చొని రెస్ట్ తీసుకుంటే ఎంత బాగుంటుందో కదా. హాయ్, నేను మీ సంపూర్ణ సిరిపురం. మధ్యాహ్నం భోజనానికి వచ్చారు మా వారు. నా కూతురు చదువుకోమంటే ఒక్క నిమిషం అంటూ మొబైల్ చూస్తుంది. వస్తూ వస్తూ మా వారు అల్లనేరేడు పండ్లు తీసుకొచ్చారు. ఇంట్లో తినేవి ఎన్నున్నా మ్యాగీ తింటా అంటుంది నా కూతురు. బబ్బర్లు నానపెట్టాను నైట్ గారెల కోసం. అన్నీ ఉన్నా అల్లం నోట్లో శని అన్నట్టుంటుంది నా కూతురు తీరు. అల్లనేరేడు పండ్లలో మట్టి ఇరుక్కొని ఉంటుంది. ఒకటికి 2 సార్లు బాగా కడిగి అల్లనేరేడులో వాటర్ ఫిల్ చేసుకొని ఇట్లా వీడియోలో చూపిస్తున్న విధంగా సాల్ట్ వేసుకొని ఒక 15 నిమిషాల తర్వాత తింటే పైనంతా ఉప్పగా లోపలంతా తీయగా బాగుంటుంది. నెక్స్ట్ డే సండే అంటే మా ఇంట్లో అస్సలు రెస్ట్ ఉండదు. ఉదయాన్నే బాయిల్డ్ ఎగ్స్ తో ఉప్పిడి పిండి చేసి బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేశాను. మా ఇంట్లో ఏ రోజైనా సరే మేము తినే భోజనంలో బాడీకి కావాల్సిన ప్రోటీన్స్ తప్పకుండా ఉండేలా చూసుకుంటాం. అందుకే ఈరోజు కీమా, చికెన్, బాయిల్డ్ ఎగ్స్ ఇలా ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఫుడ్ ని మా మీల్లో ఉండేలా చూసుకున్నాం. టేస్ట్ తో పాటు హెల్త్ కూడా చాలా ముఖ్యం కదా. నేను వంట చేస్తున్నప్పుడు వచ్చే గుమగుమలకి ఇంకా ఎంతసేపు అంటూ మా వారు, అమ్మా ఆకలేస్తుంది అంటూ నా కూతురు కిచెన్ చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. నాది అదే పరిస్థితి. వంట చేయడం కాస్త కష్టమే అయినా ఇంట్లో వాళ్ళు ఇష్టంగా తింటుంటే ఆ అలసటంతా ఒక్క నిమిషంలో పోతుంది. ఆదివారం అంటే హాలిడే అనుకుంటాం, కానీ హాఫ్ డే కిచెన్ లోనే అయిపోతుంది. ఫైనల్ గా అందరం కడుపు నిండా భోజనం చేశాం, కానీ తినేటప్పుడు వీడియో తీయడం మాత్రం మర్చిపోయా. అంతా అయిపోయాక గుర్తొచ్చి మిగిలిన చిన్న చిన్న క్లిప్స్ మాత్రమే తీసుకోగలిగాను. ఎలా ఉంది మన మినీ వ్లాగ్? చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఒక్క లైక్ అయితే ఇయ్యండబ్బా.